తిరుపతి అలిపిరి మెట్లు మేము ఎలా ఎక్కామో చూద్దాం రండి మామ. లగేజ్ కౌంటర్లు ఇచ్చి అలిపిరి మెట్ల దగ్గరికి స్టార్ట్ అయ్యాం. ముందుగా ఫస్ట్ స్టెప్ దగ్గర కొబ్బరికాయ కొట్టి దండం పెట్టుకొని మెట్లు ఎక్కాం. ఇక్కడ అందరూ దండం పెట్టుకున్నాక మాత్రమే స్టార్ట్ అవుతున్నారు. అలా కొంతసేపు నడిచాక షాప్స్ కనిపించాయి. ఏం తిందామని ఆలోచిస్తుంటే ఉడకబెట్టిన స్వీట్ కార్న్, పల్లీలు కనపడ్డాయి. ఒక కప్పు తీసుకున్నాం. అందులో కారం, ఆనియన్, నిమ్మకాయ పిండి ఇచ్చాడు. టేస్ట్ అయితే చాలా బాగుంది. కొంత దూరం వెళ్ళాక ఆంజనేయ స్వామి స్టాచ్యూ కనపడింది. అక్కడ కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నాం. అలా నడుస్తుంటే దారి పక్కన జింకల గుంపు కనపడింది. వాటిని వీడియో తీస్తుంటే మనుషుల్లాగానే స్టిల్స్ ఇస్తున్నాయి మామ. ఇంకొంత ముందుకు వచ్చాక ఒక తల్లి, ఒక పిల్ల కనపడ్డాయి. వీటి పేరు నాకైతే తెలియదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. అలా నడుచుకుంటూ మోకాలి పర్వతం దాకా వచ్చాం. అక్కడ మళ్ళీ దండం పెట్టుకొని మెట్లు ఎక్కేసాం. అమ్మయ్య, ఫైనల్ గా 3500 స్టెప్స్ సక్సెస్ఫుల్ గా కంప్లీట్ చేశాం. కొండపైకి వెళ్ళాక క్యూలో నించొని సాంబార్ రైస్ తీసుకొని చక్కగా కింద కూర్చొని తినేసాం. తర్వాత టీటీడీ వాళ్ళు ప్రొవైడ్ చేసిన రూమ్ తీసుకున్నాం. కాస్ట్ అయితే 100 రూపీస్. 2 బెడ్లు, 2 పిల్లోలు, 2 దుప్పట్లు, ఒక చైరు, ఒక బల్లతో చాలా నీట్ గా ఉంది రూము. కానీ బిల్డింగ్ మాత్రం చాలా పాతది. నైట్ పూట కొండపైన తిరుగుతూ ఉన్నప్పుడు ఈ విగ్రహం కనబడింది. నీట్ గా లైట్స్ తో డెకరేట్ చేశారు. ఆ పక్కనే వెంకటేశ్వర స్వామి స్టాచ్యూ లాంటిది ఉంటే అక్కడ ఫొటోస్ దిగాం. చివరగా వెంకటేశ్వర స్వామి టెంపుల్ దగ్గరికి వెళ్ళాం. ఆ లైటింగ్స్ కి గుడి ఎంత మెరుస్తుందో మామ. నాకైతే 2 కళ్ళు సరిపోలేదు. నాలాగా మీరు ఎప్పుడైనా ఇంత అద్భుతమైన విజువల్స్ చూసారా? ఫైనల్ గా ఆర్టిఫిషియల్ గా ఏర్పాటు చేసిన చెట్టు దగ్గర పిక్స్ దిగి రూమ్ కి వెళ్ళాం. తిరిగి ఆకలి వేస్తుంటే మా వెంట తెచ్చుకున్న చపాతీ, పికిల్ వేసుకొని లాగించేసాం మామ.